తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. 3 క్రేజీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రోజున 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈక్వల్ ఓపెనింగ్స్ తో దున్నేస్తుండటం విశేషం. టాక్ విషయాన్ని పక్కకు పెడితే 3 సినిమాల క్రేజ్ విషయంలో కానీ ఓపెనింగ్స్ విషయంలో కానీ అన్ని సినిమాలు ఈక్వల్ గానే కొనసాగుతున్నా కొద్దిగా ఒక్కొక్క సినిమాకు కొద్దిగానే మార్పు ఉండటం విశేషం. టాప్ ప్లేస్ లో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా దాదాపు అన్ని చోట్ల ఓపెనింగ్స్ విషయంలో దున్నేస్తుండగా 80% ఓపెనింగ్స్ తో ఈ సినిమా రన్ అవుతుంది. దాంతో తొలి రోజు ఈ సినిమా కలెక్షన్లు 5 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మరో సినిమా యంగ్ హీరో నటించిన నితిన్ లై సినిమా క్లాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకున్న బీసీ సెంటర్స్ లో మాత్రం బోయపాటి శ్రీను జయజానకి నాయక వల్ల గట్టి ఎదురు దెబ్బే తగిలింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే 60% కి పైగా ఓపెనింగ్స్ తో ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం. దాంతో తొలి రోజు ఈ సినిమా వసూళ్లు 3.5 కోట్లకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మరో సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయనాయకి నాయక బీసీ సెంటర్స్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ తో దుమ్ము రేపుతుండగా క్లాస్ సెంటర్స్ లో మాత్రం డల్ గా మారింది. కానీ బీసీ సెంటర్స్ లో సినిమాకు వస్తున్న స్పందన చూసి తొలి రోజు ముగిసే సమయానికి ఈ సినిమా కూడా 3.5 కోట్ల వరకు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి యాక్చువల్ గా ఎంత వరకు కలెక్ట్ చేశాయి అన్న విషయాలు రాత్రి 10:30కు ఓ వీడియో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.